ఈ వీడియోలో మనం నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ దినోత్సవం లేదా కాన్స్టిట్యూషన్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నవంబర్ 26. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించింది. అందుకు గుర్తుగా ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొదటి రాజ్యాంగ దినోత్సవాన్ని 2015 నవంబర్ 26న నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్లోని చారిత్రక సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వం వహించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనాన్ని చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పాల దినోత్సవం లేదా నేషనల్ మిల్క్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నవంబర్ 26. భారత శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి అయిన నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వివేక్ చతుర్వేది. కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు సిబిఐసి చైర్మన్గా వివేక్ చతుర్వేది నియమితులయ్యారు. ఈ మేరకు నియామకాలపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఈ హోదాలో ఉన్న సంజయ్ కుమార్ అగర్వాల్ 2025 నవంబర్ 28న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో వివేక్ చతుర్వేది బాధ్యతలు చేపట్టనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దిత్వా తుఫాన్ లేదా సైక్లోన్ దిత్వాకు ఆ పేరును పెట్టిన దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యెమెన్. దిత్వా తుఫానుకు ఆ పేరును పెట్టిన దేశం యెమెన్. దిత్వా తుఫాన్ కారణంగా శ్రీలంకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి తరుణంలో శ్రీలంకకు చేయూతనందించేందుకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధును చేపట్టింది. 27 టన్నుల నిత్యావసర సరుకులు, శానిటరీ సామాగ్రిని శ్రీలంకకు అందించింది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, దిత్వా తుఫానుకు ఆ పేరును పెట్టిన దేశం యెమెన్. మోందా తుఫానుకు ఆ పేరును పెట్టిన దేశం థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గోవా. గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జీవోత్తమ్ మఠం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77 అడుగుల శ్రీరాముని కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ నవంబర్ 28న ఆవిష్కరించారు. మరియు శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. గుజరాత్లోని నర్మదా తీరంలో గల స్టాచ్యూ ఆఫ్ యూనిటీని తీర్చిదిద్దిన శిల్పి రామ్ సుతార్ ఈ 77 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని రూపొందించారు. దేశంలోనే తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను రూపొందించిన సంస్థ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్కైరూట్ ఏరోస్పేస్. హైదరాబాద్లో స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని మోదీ నవంబర్ 27న వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. విక్రమ్-1 రాకెట్తో ఒకేసారి 1 కంటే ఎక్కువ ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. దీన్ని పూర్తిగా కార్బన్ ఫైబర్తో రూపొందించారు. అందువల్ల రాకెట్ తక్కువ బరువుతో ఎంతో బలమైనదిగా రూపుదిద్దుకుంది.
హైదరాబాద్లో గల స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం కావడం విశేషం. ఈ క్యాంపస్ 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ నెలకు ఒక రాకెట్ను తయారు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ లేదా మెన్స్ FIH హాకీ జూనియర్ వరల్డ్ కప్ 2025ను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తమిళనాడు. పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025ను తమిళనాడులోని చెన్నై మరియు మదురై నగరాల్లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ లేదా ఉమెన్స్ FIH హాకీ జూనియర్ వరల్డ్ కప్ 2025 ఆతిథ్య దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, చిలీ. మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025ను చిలీ రాజధాని శాంటియాగోలో డిసెంబర్ 1 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ను చిలీ రాజధాని శాంటియాగోలో మరియు పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ను తమిళనాడులో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బెల్జియం. సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025 విజేతగా బెల్జియం నిలిచింది. ఈ టోర్నీలో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో బెల్జియం 1-0 గోల్ తేడాతో భారత్ను ఓడించి తొలి సుల్తాన్ అజ్లాన్ షా టైటిల్ను గెలుచుకుంది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్. ఈ టోర్నీని ప్రతి సంవత్సరం మలేషియాలో నిర్వహిస్తారు. సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఏ క్రీడకు సంబంధించింది? సుల్తాన్ అజ్లాన్ షా కప్ను ఏ దేశంలో నిర్వహిస్తారు వంటి క్వశ్చన్స్ SSC మరియు RRB వంటి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 25వ సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్ 2025లో భారత్ మొత్తం ఎన్ని స్వర్ణ పతకాలు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 9. 25వ సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్ 2025లో భారత్ 9 స్వర్ణ, 7 రజత, 4 కాంస్య, మొత్తం 20 పతకాలు సాధించింది. 25వ సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్ 2025 జపాన్ రాజధాని టోక్యోలో నవంబర్ 15 నుంచి 26 వరకు నిర్వహించారు. 25వ సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్ 2025లో ఉక్రెయిన్ 32 స్వర్ణ, 39 రజత, 31 కాంస్య, మొత్తం 102 పతకాలు సాధించి అత్యధిక పతకాలు సాధించిన దేశంగా నిలిచింది. మొత్తం 20 పతకాలు సాధించిన భారత్ 6వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2030 కామన్వెల్త్ క్రీడలు లేదా కామన్వెల్త్ గేమ్స్ను ఏ దేశంలో నిర్వహించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుంది. ఈ క్రీడలను అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. మొదటిసారిగా 2010 కామన్వెల్త్ గేమ్స్ను న్యూఢిల్లీలో నిర్వహించారు. 2022 కామన్వెల్త్ క్రీడలను ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో నిర్వహించారు. 2026 కామన్వెల్త్ క్రీడలను స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో, 2030 కామన్వెల్త్ క్రీడలను భారత్లోని అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. మొదటి కామన్వెల్త్ క్రీడలను 1930లో కెనడాలోని హ్యామిల్టన్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, T20 ప్రపంచ కప్ లేదా ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ప్రచారకర్త లేదా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రోహిత్ శర్మ. T20 ప్రపంచ కప్ లేదా ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ప్రచారకర్త లేదా బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మను ICC నియమించింది. T20 ప్రపంచ కప్ 2026కు భారత్ మరియు శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
నెక్స్ట్ క్వశ్చన్, చెస్ ప్రపంచ కప్ లేదా ఫిడే వరల్డ్ కప్ 2025 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జెవోకిర్ సిందరోవ్. గోవాలో నిర్వహించిన చెస్ ప్రపంచ కప్ 2025 విజేతగా ఉజ్బెకిస్తాన్ 19 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ జెవోకిర్ సిందరోవ్ నిలిచాడు. 11వ ఎడిషన్ చెస్ ప్రపంచ కప్ 2025ను గోవాలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు నిర్వహించారు. చివరిసారి 2002లో చెస్ ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చింది. హైదరాబాద్ వేదికగా సాగిన ఈ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్ టైటిల్ను గెలుచుకున్నాడు. గోవాలో జరిగిన చెస్ ప్రపంచ కప్ 2025 విజేత జెవోకిర్ సిందరోవ్. మహిళల చెస్ ప్రపంచ కప్ 2025ను భారత క్రీడాకారిణి దివ్యా దేశ్ముఖ్ గెలుచుకున్నారు. మహిళల చెస్ ప్రపంచ కప్ 2025ను జార్జియాలోని బటూమీలో నిర్వహించారు. రాబోయే అన్ని పరీక్షల్లో ఈ చెస్ వరల్డ్ కప్ పైన ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025 పురుషుల సింగిల్స్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జేసన్ గునవాన్. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025 పురుషుల సింగిల్స్ విజేతగా హాంకాంగ్ క్రీడాకారుడు జేసన్ గునవాన్ నిలిచాడు. ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ 16-21, 21-8, 20-22తో జేసన్ గునవాన్ చేతిలో ఓడిపోయాడు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025లో మహిళల డబుల్స్ విజేతలుగా భారత స్టార్ ప్లేయర్లు గాయత్రి ట్రిసా జాలీ జోడీ విజేతగా నిలిచింది. అరుదైన భూ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించేందుకు 7,280 కోట్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కు అనుమతి లభించింది. ఈ పథకం అరుదైన భూ అయస్కాంతాల తయారీని ప్రోత్సహిస్తుంది. ఏడాదికి 6,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం కాల వ్యవధి 7 సంవత్సరాలు.